మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఎలక్ట్రిక్ కార్స్ ఇన్ ఇండియా. ఎలక్ట్రిక్ కార్స్ వాడటం వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ప్రజెంట్ ఇండియాలో డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం కారు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడంటే ఈ ఎలక్ట్రిక్ కార్స్ మనం బయ్యింగ్ దగ్గర చూద్దాం. బయ్యింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకు ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ కార్లో 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి లో సెగ్మెంట్, మీడియం సెగ్మెంట్, హై సెగ్మెంట్ ఉంది. లో సెగ్మెంట్కి వచ్చేటప్పటికి వీ కెన్ సీ కామెట్, నెక్స్ట్ టాటా పంచ్, ఇవన్నీ వస్తాయి. తర్వాత మీడియం సెగ్మెంట్కి వచ్చేటప్పుడు టాటా నెక్సాన్, మహేంద్ర XUV 400 ఉంది. నెక్స్ట్ అలాగే టాప్ ఎండ్లోకి వచ్చేటప్పటికి కియా EV6 ఉంది. అవన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నిటికి కూడా గవర్నమెంట్ నుంచి ఇనీషియల్గా అయితే కొంచెం సబ్సిడీస్ ఇచ్చారు. ఇప్పుడు ఆ సబ్సిడీస్ కూడా ట్యాక్సేషన్ మీద సబ్సిడీస్ కూడా లేవు. సో ఎలక్ట్రిక్ కార్ ఈజ్ ఎక్స్పెన్సివ్. కొంచెం మనం కొనాలంటే ఇండియన్ మార్కెట్లో ఈవెన్ నార్మల్ మీడియం సెగ్మెంట్ అయినా సరే ఎక్స్పెన్సివ్. ఈవెన్ స్మాల్ కామెట్, చిన్న కాంపాక్ట్ ఉన్న కామెట్ కూడా వీఆర్ బయింగ్ ఎట్ 11 lakhs 12 lakhs అంటే చాలా కాస్ట్లీ పడుతుంది. ఎందుకు అంటే ఈ బ్యాటరీస్ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ కార్స్లో వాడే బ్యాటరీస్ అన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ ఇంపోర్ట్ చేసిన వల్ల ఈ కాస్ట్ పెరిగిపోయింది. సో గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ అవన్నీ కూడా స్టార్టింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా ట్యాక్సేషన్ అవన్నీ కూడా తీసేశారు, చాలా వరకు తీసేశారు. సమ్ అరౌండ్ 1000 కార్స్ అలాగని ఇనీషియల్గా ఇచ్చారు. బట్ ఇప్పుడు అవన్నీ కూడా లేవు. ఎలక్ట్రిక్ కార్ కొనాలంటే ట్యాక్స్ కూడా పే చేయాల్సి వస్తుంది. సో ఈ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఇప్పుడు ఈ కార్లన్నీ ఎలక్ట్రిక్ కార్స్ అన్నీ ఎక్స్పెన్సివ్ ఎలా అనుకున్నామో అవి ఆపరేషన్ కాస్ట్కి వచ్చేటప్పుడు చూసుకుంటే లో అవుతుంది. ఎందుకంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ వాడుతున్నాం కదా, అవన్నిటితో కాస్టింగ్ చూసుకుంటే మనకి చాలా తక్కువ అవుతుంది. ఎలక్ట్రిక్ ఆల్మోస్ట్ లైక్ ఇవి రేంజెస్ ఉంటాయి. బట్ నన్ను సింగిల్ ఛార్జ్ అరౌండ్ 300 to 400 రూపీస్ ఛార్జ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 300 kilometers 300 kilometers అనుకుందాం. 300 kilometers మీకు ఒక 300 రూపీస్ అంటే ఆపరేషనల్ కాస్ట్ 1 రూపీ వస్తుంది. అలాగే మనం డీజిల్ కానీ పెట్రోల్ అవి చూసుకుంటే అట్లీస్ట్ ఏ కార్ మినిమం చూసుకున్నా సరే మనకి 10 రూపీస్ అయితే పడుతుంది కిలోమీటర్ వైజ్. బట్ ఇది ఆపరేషనల్ కాస్ట్ తక్కువ ఉంటుంది. బట్ కొనేటప్పుడు అయితే కాస్ట్ ఏదైతే మనం బయ్యింగ్ కాస్ట్ అయితే హై. ఎలక్ట్రిక్ కార్ పాయింట్కి వచ్చేటప్పటికి రేంజ్ చూద్దాం. ఈ కార్లన్నీ కూడా మినిమం స్టార్టింగ్ సెగ్మెంట్ ఏదైతే లో సెగ్మెంట్ అనుకున్నా, ఆ లో సెగ్మెంట్ వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పే కార్ మ్యానుఫ్యాక్చరర్స్ చెప్పేదానికి ఇక్కడ మనకి యాక్చువల్ ఫిగర్స్ వచ్చేదానికి చాలా తేడా ఉన్నాయి. మీడియం లెవెల్లో చెప్తే ఇప్పుడు ఇదే XUV 400 అనుకున్నాం, 457 ఈజ్ ద మ్యాక్సిమం రేంజ్ అని కార్ ప్రొవైడర్ చెప్పాడు. బట్ రియల్ టైంలో వచ్చేది అరౌండ్ 300 kilometers వస్తుంది. 308 నాన్ ఏసీలో 308 వస్తుంది. ఏసీ ఆన్ చేస్తే 280 వస్తుంది. సేమ్ అలాగే టాటా నెక్సాన్ కూడా అంతే, 270 280 అదే రేంజ్లో ఉన్నాయి. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 457 దాకా వస్తుందని చెప్పి, అది యాక్చువల్ ఫిగర్స్ కదా. రేంజ్ వచ్చేటికి కూడా మనకి ఉంది. బట్ ఈవెన్ ఆ రేంజ్ 280 300 వచ్చినా మనకి 1 రూపీలోనే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటికి మనం రేంజ్ మాట్లాడుకున్నాం కదా. రేంజ్ కాకుండా ఇప్పుడు ఆ రేంజ్ రావడానికి మనం ఛార్జింగ్ చేస్తాం. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం. ఇది నార్మల్గా ఛార్జింగ్ పెట్టే ఎలక్ట్రిక్ ఛార్జర్. మనం ఇంట్లో మనకి 2 kinds ఆఫ్ ఛార్జర్స్ ఇస్తున్నాడు. ఒకటి నార్మల్ ట్రావెలింగ్లో మనం క్యారీ చేయొచ్చు, అది స్లో ఛార్జర్ ఉంటుంది అనమాట. అది ఈవెన్ 4 to 6 hours to 8 hours కూడా పడుతుంది ఛార్జింగ్కి. అలాగే ఇంట్లో ఏదైతే ఇన్స్టాల్ చేస్తాడో ఆ ఇన్స్టలేషన్ ఛార్జ్కి ఆల్మోస్ట్ 4 hours ఛార్జ్ అవుతుంది ఫుల్ ఛార్జ్. బట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేటప్పటికి మనం బయట డ్రైవింగ్కి వెళ్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఉన్నా సరే మనకి దీనికి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ దీనికి ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా స్టిల్ డెవలప్ అవ్వాలి. దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే నేను చూసిన వరకు ఇప్పుడు ఆల్మోస్ట్ వీ హ్యావ్ 40 to 50 ప్రొవైడర్స్ ఉన్నారు. ఏది ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ప్రొవైడ్ చేసేవాడికి. ఆ ఛార్జింగ్ స్టేషన్కి ఈచ్ ఛార్జింగ్ యాప్, ఒక్కొక్క ప్రొవైడర్కి ఒక్కొక్క యాప్ ఉంటుంది. ఆ యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. అవన్నీ ఎవరి కాళ్ళకి డిఫరెంట్ పేమెంట్స్ చేయాలి. ప్రతి యాప్లోని మనం అమౌంట్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు వాటిని రీఛార్జ్ చేసి దాన్ని మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇవన్నీ కాకుండా రియల్ టైంలో ఏమవుతుందంటే మనం ఒక ఛార్జింగ్ చేస్తే వెళ్దాం అంటే లాంగ్లోకి వెళ్ళేటికి కొంచెం చాలా కష్టము ఈవీ కార్స్. బట్ మనం వెళ్ళిన లాంగ్ ఒకసారి మనం బెంగళూరు టు హైదరాబాద్ వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. అందులో వెళ్తుంటే మనకు ఒక ఎవ్రీ 10-20 kilometers అయితే ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి.
ఉన్నా సరే ఏమవుతుందంటే మనం ఛార్జింగ్ ఉంది కదా అని చెప్పి మనం ఒక 100 కిలోమీటర్ 280 వస్తుంది అనుకుందాం ఏసీలో 280లో వేస్తాం. బట్ యాక్చువల్గా 280 మనం జర్నీ చేస్తున్నప్పుడు మనం 100 స్పీడ్ 80 స్పీడ్లో వేస్తే 280 వస్తుంది 80 స్పీడ్లో వెళ్తే. బట్ 100 స్పీడ్ వెళ్తాం 110 వెళ్తాం, ఈ వెళ్ళటం వల్ల 280 కూడా రాదు, మనకి అరౌండ్ 220 వస్తుంది లాంగ్. అప్పుడు మనం ఒక 150 కిలోమీటర్స్ తర్వాత ఛార్జింగ్ చేసుకోవాల్సి వస్తే ఆ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఆగుతాం. ఆ ఛార్జర్ ఒకవేళ ఆ ఛార్జింగ్ స్టేషన్ పనిచేయకపోవచ్చు, లేకపోతే పవర్ లేకపోవచ్చు, ఏదైనా కారణం ఉండొచ్చు. మనం ఏంటంటే మనం అనుకున్న దానికి ఛార్జింగ్ అవుతుంది కదా అనుకుంటే అవ్వకపోవచ్చు. ఇలాంటి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. లాంగ్ వరకు స్టిల్ ఇన్ ఇండియా ఇది మనకి ఈవీ కార్ నాట్ ప్రిఫరబుల్ అనమాట. అదే కాకుండా మనకి ఏంటంటే ఛార్జింగ్ ఎంత టైం పడుతుందంటే బయట ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే మినిమం ఎంత ఫాస్ట్ ఛార్జర్ అంటే 30 వాట్ ఛార్జర్స్ ఉన్నాయి, 60 వాట్ ఛార్జర్స్. ఎంత ఫాస్ట్ ఛార్జర్ అయినా సరే మినిమం 45 మినిట్స్ అయితే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ వెయిట్ చేయాల్సింది అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఒకవేళ కనుక మనం రెస్ట్ తీసుకోవాలన్నా, లేకపోతే ఒక స్నాక్ తీసుకోవాలన్నా, ఒక ఫుడ్ తీసుకోవాలన్నా, అలాంటి పాయింట్స్ అయితే ప్రాబ్లం లేదు. బట్ అలాంటి లేని పాయింట్స్ కూడా ఉన్నాయి. అక్కడైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అనమాట. సో మనం లాంగ్ డ్రైవింగ్కి అయితే స్టిల్ ఇంకా అంత ప్రిఫరబుల్ కాదు. వీ కెన్ గివ్ లాంగ్ డ్రైవ్కి అయితే అట్లీస్ట్ 50-50 ఉందని చెప్పుకోవాలి మనం. ఇంకా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుకనే ఇంకా డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ యాప్స్, ఇందాక అనుకున్నాం కదా యాప్స్, ఒక 60 యాప్స్ 40 యాప్స్ ఇన్స్టాల్ చేయాలి ఈచ్ ఎల్లింగ్ స్టేషన్ దగ్గర వెళ్ళాలంటే అది చాలా. బట్ గవర్నమెంట్ హ్యాస్ టు బ్రింగ్ వన్ సింగిల్ యాప్ వేర్ వీ కెన్ డౌన్లోడ్ వన్ యాప్ అండ్ వీ కెన్ పుట్ అవర్ అమౌంట్ అండ్ వీ కెన్ రీఛార్జ్ అనమాట. అది ఇంకా స్టిల్ వీఆర్ ల్యాక్ ఇన్ దట్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం బ్యాటరీ, దీంట్లో వాడి బ్యాటరీస్ కెపాసిటీని బట్టే మనకి రేంజ్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. అది స్మాల్ సెగ్మెంట్ ఆర్ మీడియం సెగ్మెంట్ అయినా ఏదైనా సరే. బట్ ఇందులోకి వచ్చేటప్పటికి ఇప్పుడు 31 కిలో వాట్స్ అంటే అది ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ వస్తుందని చెప్పుకున్నాం కదా. అలాగే బ్యాటరీ వీళ్ళు 8 ఇయర్స్ మ్యాక్సిమం ఆల్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ 8 ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ అయితే ఇస్తున్నారు. 8 ఇయర్స్లో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే బ్యాటరీ అనేది రిప్లేస్ చేసేస్తారు అన్నమాట. న్యూ బ్యాటరీతో రిప్లేస్ చేస్తారు. అది బాగానే ఉంది. దాని వల్లనే కొంచెం కాస్టింగ్ కూడా ఎక్కువ అవుతుంది బ్యాటరీ. ఇవన్నీ మన ఇండియాలో మాత్రం లిథియం అయాన్ బ్యాటరీసే మనం యూజ్ చేస్తున్నాం. అంతేగాని నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయింటెనెన్స్ కదా, మనం కార్ మెయింటెనెన్స్కి వచ్చేటప్పటికి నార్మల్ కార్స్ ఏదైతే మనం యూజ్ చేస్తాం డీజిల్ కానీ అవన్నీ మినిమం మనకి ఒకసారి సర్వీస్కి వెళ్తే అట్లీస్ట్ 3000 నుంచి మనం 7000 దాకా చెప్పుకుందాం. మీడియం సెగ్మెంట్లో 7000 దాకా మనకి అవుతుంది. బట్ ఈవీ వెహికల్స్కి వచ్చేటప్పటికి అది మీరు చూసుకుంటే మెయింటెనెన్స్ ఇంజిన్ ఆయిల్స్ కానీ ఇలాంటివన్నీ ఇవన్నీ ఉండవు కాబట్టి మనకి ఆల్మోస్ట్ అది ఒక 1500 to 2000లోనే మనకి మెయింటెనెన్స్ కూడా అయిపోతుంది. ఇప్పటిదాకా మనం కాస్ట్ చూసాం, దాని రేంజ్ చూసాం, దాంట్లో బ్యాటరీస్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూసాం. అలాగే బ్యాటరీస్ను ఇందులో వాడే బ్యాటరీస్కి కండిషన్స్ మన వెదర్ కండిషన్స్ వల్ల కూడా మనకి ఆ రేంజ్ వచ్చేది కూడా మారుతుంది అనమాట. ఎక్స్ట్రీమ్ సమ్మర్స్ ఉంటాయి మనకి ఇండియాలో. ఎక్స్ట్రీమ్ సమ్మర్లో బ్యాటరీ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. అలాగే ఇలా వింటర్స్లో కూడా అనమాట. సో ఈ వెదర్ కండిషన్ వల్ల కూడా దీన్ని ఇది అవుతుంది. ఇవన్నీ కాకుండా మనం ఎలక్ట్రిక్ కార్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని మీద మంచి అవేర్నెస్ కూడా ఉండాలన్నమాట. ఇంకా మన ఇండియాలో అయితే అంత అవేర్నెస్ అయితే లేదు. దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఇది సిటీ వరకు ఏదైతే ఎలక్ట్రిక్ కార్ వాడుకుంటే సిటీ వరకు అయితే చాలా చాలా బెస్ట్ అనమాట. దాని రేంజ్ చూసుకున్నా దానికి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం వెన్ వీఆర్ యూజింగ్ బ్రేక్ వాడుతున్నప్పుడు కూడా బ్యాటరీ రీఛార్జ్ అయ్యేది ఉంటాయి అనమాట. సో రీజనరేట్ అవ్వడం వల్ల బ్యాటరీ ఇది కూడా పెడుతుంది. సిటీలో నడుతున్న లాంగ్లో అయితే మనం ఎక్కువగా బ్రేక్ యూజ్ చేయం కాబట్టి ఆ బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది. సో సిటీలో వాడుకున్నంత వరకు ప్రస్తుతానికి పర్లేదు. బట్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఇనిషియేటివ్స్ ఇంకా ఇవన్నీ పెరిగితే మనం ఎలక్ట్రిక్ కార్స్ ఇండియాలో కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఓకే, చూసాం కదా ఇప్పుడు దాకా ఎలక్ట్రిక్ కార్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి, దాని కాస్టింగ్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, అవన్నీ చూసాం. ఇంకా చెప్పుకుంటే ఏంటంటే పొల్యూషన్ ఎలక్ట్రిక్ కార్ వల్ల చాలా పొల్యూషన్ వరకు తగ్గుతుంది. చాలా వరకు దీనివల్ల కూడా పొల్యూషన్ ఉంది కాదంట్లో. బ్యాటరీస్ డిశ్చార్జ్ అయిన తర్వాత దాన్ని డీకంపోజ్ చేయడానికి దానికి చాలా అయితే అది ఏదైతే నార్మల్ మనకి పెట్రోల్ డీజిల్ వల్ల వస్తుంది దానికంటే డబల్ ఎఫెక్ట్ అయితే పొల్యూషన్. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ యూజింగ్ బ్యాటరీ ఈ ఈవీ కార్స్ వల్ల మనకైతే పొల్యూషన్ లేదు. ఏదైతే రోజు మనం చూసే ఈ కార్ల వల్ల డీజిల్ కార్ల వల్ల వచ్చే పొల్యూషన్ అయితే ఉండదు. సో చూసారు కదా ఈ ఎలక్ట్రిక్ కార్ వల్ల బెనిఫిట్స్ డిసడ్వాంటేజెస్. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడానికి సుమన్ టీవీ బెంగళూరు నుండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.